రైట్. మసూదన్ రెడ్డి గారు, ఒకటి చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు లండన్లో ఉన్నారు. పర్యటన అంటే ఆయన పర్సనల్ టూర్లో ఉన్నట్టున్నారు. ఇప్పుడు సింగపూర్లో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మీద ఒక పక్కన సిట్ ఆల్మోస్ట్ ఆయన పాత్ర కూడా ఉంది, ఫైనల్ బెనిఫిషరీ అని చెప్పేసి ఆయన పేరుని 2 చోట్ల ప్రస్తావించిన క్రమంలో, అదే రోజు మిథున్ రెడ్డి అరెస్ట్ కూడా జరిగిన క్రమంలో, సో ఆయన అరెస్ట్ కూడా ఇన్ఎవిటబుల్ అని వార్తలు వస్తున్నటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు గవర్నర్ గారి ఆరోగ్య పరిస్థితి గురించి కలిసాముద్దాం, అది కూడా సతీ సమేతంగా అని అంటూ ఎంతవరకు జస్టిఫై చేసుకోగలరు? రెండోది, మామూలుగానే కాస్త కేంద్ర పెద్దలతో జగన్మోహన్ రెడ్డి గారికి ఒక సానుకూలమైనటువంటి వాతావరణం ఉంది. ఇప్పుడు ఆ వాతావరణం కనబడటం లేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే గవర్నర్గా ఉన్నటువంటి అబ్దుల్ నజీర్ గారిని ఫైనల్ రిజార్ట్ అంటారు కదా, ఇక చివరి ప్రయత్నంగా కలిశారని చెప్పేసి వస్తున్న వార్తల్లో మీరెంతవరకు వాస్తవం ఉందని అనుకుంటున్నారు? సురేష్ గారు, ముందుగా మీకు, ఛానల్లోని పెద్దలకి, టీవీ యాజమాన్యానికి, వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకు శుభ సాయంత్రం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గవర్నర్ని కలవడం అనేటువంటిది నాకు తెలిసేంత పెద్ద చర్చనీయాంశం కాదు అనేటువంటిది నా వాదన. గవర్నర్ అనేటువంటి వారు మన రాష్ట్రంలో ప్రథమ పౌరులు. జగన్మోహన్ రెడ్డి కూడా ప్రతిపక్ష నాయకుడు, ఒక పార్టీకి అధినేత, మాజీ ముఖ్యమంత్రి, కలిశాడు. ఇది నిజంగా ఒక రాజకీయమైనటువంటి అంశమే అయితే ఎవరు కూడా సతీమణిని, ఆయన భార్య గారిని, భారతమ్మ గారిని తీసుకొని పోయేటువంటి పరిస్థితి ఉండదు. పక్కన ఉన్నటువంటి ఒక 4 నాయకులను, 5 మంది నాయకులను తీసుకొని పోయి గవర్నర్ గారు కలిసి ఒక రెఫరెండం రాసుకొని ఏ విధంగా మనం ఏ విధంగా ఇవ్వాలి అనేటువంటిది రాసుకొని పోయి ఇచ్చేసి దాని ఫోటోలు తీసుకొని దాన్ని బయట వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు వారు అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారికి హావభావాలు తెలియదు. ఎందుకంటే ఆయన పోయేటప్పుడు హావం ఎట్టుంది, వచ్చేటప్పుడు భావం ఎట్టుంది అనేటువంటిది ఈ యొక్క తెలుగుదేశం నాయకులకు కానీ, చంద్రబాబు నాయుడు గారికి కానీ, ఉన్నటువంటి తోక పత్రికలు, ఎల్లో మీడియాకి కానీ బాగా తెలుసు జగన్మోహన్ రెడ్డి గారి హావభావాలు. ఆయన ఏడస్తా వచ్చినాడు, నవ్వుతా వచ్చినాడు అని చెప్పినటువంటి భావంతో ఇప్పుడు చిత్రీకరిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఈ విధంగా నటించడం తెలియదు. టీవీ ముందు కూర్చొని చంద్రబాబు నాయుడు ఎత్తుడు పెట్టి ఏడ్చారు చూడండి, ఆ విధంగా యాదవలో తెలియదు. 16 నెలలు జైల్లో పెట్టినా, అక్రమ అరెస్టులు పెట్టినా, ఎన్నో కేసులు పెట్టినా, హరాస్ చేసినా, కుటుంబాన్ని హింసించిన, సాక్షాత్తు ఆ రోజు ఉన్నటువంటి సోనియా గాంధీ అత్యంత శక్తివంతమైనటువంటి మహిళగా, ప్రపంచంలోని ఒక 10వ స్థానం లోపల ఉన్నటువంటి శక్తివంతమైనటువంటి మహిళ, కాంగ్రెస్ పార్టీ, సాక్షాత్తు కాంగ్రెస్ పార్టీ అరెస్ట్ చేసి 16 నెలలు జైల్లో పెట్టుకున్నాడు. పెట్టినా కానీ ఎక్కడ కూడా చిక్కు చెదురున్నటువంటి ధైర్యం, ముఖంలో కనిపించినటువంటి కనిపిస్తున్నటువంటి నవ్వుతో ఆయన బయట వచ్చాడే కానీ ఎక్కడ కానీ చంద్రబాబు నాయుడు మాదిరిగా ఎక్కువ పెట్టి ఏడ్చి హావభావాలను చూపించినటువంటి సంస్కారహీనుడు కాదు జగన్మోహన్ రెడ్డి గారు. అందులోనూ ఇప్పుడు అన్నటువంటి ఈ యొక్క తెలుగుదేశం నాయకులు కానీ, చంద్రబాబు నాయుడు అంటూ ఈ యొక్క ప్రభుత్వ పెద్దలు చెప్పేటువంటిది ఏంటంటే, మేము చేసే సంసారం, మీరు చేసే వ్యభిచారం. జగన్మోహన్ రెడ్డి గెలిస్తే సెంట్రల్లో పోయేటువంటి 10 సార్లు 20 సార్లు పోయి జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానమంత్రిని గెలిచినా, రాష్ట్రపతిని గెలిచినా, ఇక్కడ ఉన్నటువంటి గవర్నర్ గెలిచినా, తన కేసుల కోసం, తన స్వలాభం కోసం, కేసుల్లో ఉన్నటువంటి ఆంతర్యాల కోసం మాట్లాడడం కోసం వెళ్ళాడే కానీ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎక్కడ కూడా కలిసినటువంటి దాఖలు లేవనేటువంటిది వీళ్ళు చెప్పేటువంటి విధానం. కానీ జగన్మోహన్ రెడ్డి గెలిస్తే మాత్రం కేసుల్లో ఉన్నటువంటిది, చంద్రబాబు నాయుడు మీద వీళ్ళు చెప్పే మాదిరిగా కేసులు లేవంటారా? 17 కేసుల్లో 18 కేసుల్లో ఈ రోజు బెయిల్లో ఉన్నటువంటి, స్టే తీసుకున్నటువంటి చంద్రబాబు నాయుడు అంత నీతివంతుడా? ఓటుకు లేని కేసింది సాక్షాత్తు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కాదు, దేశ ప్రజలు, ప్రపంచ ప్రజల్లో ఉన్నటువంటి ప్రపంచ ప్రజలందరూ కూడా తలచుకునే విధంగా సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు మై పీపుల్స్ బ్రీఫ్డ్ మీ అని చెప్పని తన అందరూ సహచరులని కొంతమందిని 50 కోట్ల రూపాయలు ఎరవేసి ఒక ఎమ్మెల్సీ ఎలక్షన్ లో కొని అసలు భక్తమైన దొరికిపోయినటువంటి చంద్రబాబు నాయుడు నీతివంతుడు.
జగన్మోహన్ రెడ్డి నీతివంతుడు కాదు, జగన్మోహన్ రెడ్డి గారికి కేసులు ఉన్నాయి, అందువల్ల జగన్మోహన్ రెడ్డి పోయి సెంట్రల్ లో కలిసినా సరే, స్టేట్ లో ఎవరైనా కలిసినా సరే తన కేసుల కోసం పోతుంది. ఒకటి చెప్తున్నాను నేను, జగన్మోహన్ రెడ్డి కూడా ప్రత్యక్షంగా సాక్షాత్తు ఒక స్టేజ్ పైన చెప్పాడు, మన ప్రధానమంత్రి మోడీ గారి సమక్షంలో చెప్పాడు, మాకు మీకు ఎటువంటి సంబంధాలు లేవండి, మాకు మీకు ఎటువంటి విరోధాలు లేవు, మాకు మీకు ఎటువంటి చుట్టదృత్యాలు వైవిధ్యాలు ఏమీ లేవు, మేము రాష్ట్ర ప్రయోజనాల కోసం, రాష్ట్ర ప్రజా ప్రయోజనాల కోసం మీతో మేము ఉంటున్నాం, మాకు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం, మీకు వేరే పార్టీ కావచ్చు, మాది వేరే పార్టీ కావచ్చు అని చెప్పని ఎంత హుందాగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు మనం అందరం కూడా ఈరోజు గుర్తు చేసుకోవాలి. చంద్రబాబు నాయుడు మాదిరిగా చంద్రబాబు నాయుడు మీడియాకి ఈ యొక్క ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఏబిఎన్ ఇవన్నీ పత్రికలకి ఒకటే వాళ్ళకి గుర్తొచ్చేది, చంద్రబాబు నాయుడికి మోడీకి కూడా మంచి సంబంధాలు ఉండి చంద్రబాబు నాయుడు మోడీ ఒకటిగా ఉంటే, మోడీ గారు ఆయన చాలా పెద్ద మనిషి, మోడీ గారు నమ్మమాత్రం చేస్తారు, మోడీ గారు పెద్ద మనిషి లేరు, మోడీ గారు సాక్షాత్ దేవుడు, ఆయన ఎంతో మంచి ఉన్నత రాజకీయ నాయకుడు, ఆయనే భారతదేశానికి ఆధారం, ఈ రోజు భారతదేశంలో ప్రజలందరూ కూడా భారతదేశం బతుకుంటే మోడీనే దానికి కారణం అనేటువంటి చెప్పేటువంటి పరిస్థితి. చంద్రబాబు నాయుడికి మోడీకి గన సంబంధం అనేది విడిపోయి చంద్రబాబు నాయుడు మోడీని ఏమన్నారంటే ఈ పత్రికలన్నీ రాస్తాయి. ఏంటి, చంద్రబాబు నాయుడు కుటుంబాన్ని సంరక్షించుకునేటువంటి, మోడీ గారి కుటుంబాన్ని చూసేటువంటి పరిస్థితి, రాష్ట్రాన్ని నేను చూస్తాడు, దేశాన్ని నేను చూస్తాడు, చంద్రబాబు మోడీ ఒక వేస్ట్, మోడీ ఎందుకు పనికిరాని వ్యక్తి, అతను భారతదేశం నాశనం అయిపోయింది, మన దేశానికి పెట్టినటువంటి పీడ, కర్మ, ఎదవ, ఉండమోపి అది ఇదని చెప్పి వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు నోటుకు వచ్చినట్టు వస్తుంది. చంద్రబాబు నాయుడికి బాగుండేటువంటి మనుషుల గురించి ఆ టైంలో ఒక మనిషి గురించి అదే రాస్తారు, చంద్రబాబు నాయుడికి విరోధం వస్తే అదే మనిషిని, సాక్షాత్తు అదే మనిషిని ఏ విధంగా ఎంత అవమానకరంగా చిత్రీకరిస్తారంటే అంత అవమానకరంగా చిత్రీకరిస్తారు. వీటిల్లో మనం కొత్త చూడాల్సిన అంశమే లేదు. అటువంటిది జగన్మోహన్ రెడ్డిని వీళ్ళు ఈ విధంగా మాట్లాడడం అనేటువంటిది పెద్ద సమస్యగా, పెద్ద ఇదిగా చూసుకోవాల్సిన అవసరం లేదనేటువంటిది నా వాదన. ప్యూర్ గా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు, మీరు దీంట్లో విషయాలు చూస్తున్నారు, వాళ్ళ భార్యాభర్త కుటుంబ సమేతంగా పోయి వాళ్ళు పరామర్శించారు. ప్రథమ పౌరుని పరామర్శించడంలో కూడా తప్పుని కనిపెట్టడంలో మన పచ్చ మీడియా ఉన్నటువంటి అత్యుత్సాహం ఇక వేరే ఈ ప్రపంచంలో ఏ మీడియాకి లేదనేటువంటిది అందరికీ సుస్పష్టం అవుతుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కలిశారు, చూడండి రోజు అబద్ధాలు, రోత సాక్షి మీరు కాస్త గమనించుకొని మాట్లాడారు. రోత ఛానల్ దాని గురించి కూడా చెప్పండి. మీ సాక్షి రోత పేపర్ ఉంది కదా, నీలి మీడియా, కూలి మీడియా, అది కూడా ఏం రాస్తుందో చెప్పండి అయ్యా. మీరేదో బాగా రాస్తున్నారు, మిగతా రాయట్లేదని చెప్పొద్దు. మీరు చేసే సంసారం ఇంకోటి చేసే వ్యభిచారమా? తెలుగుదేశం నాయకుడికి అవకాశం చెప్తారు. మసూదన్ రెడ్డి గారు ఇప్పుడు గవర్నర్ని కలవటం, రాష్ట్రపతిని కలవచ్చు, ప్రధానమంత్రిని కలవచ్చు, కేంద్ర మంత్రులను కలవచ్చు, అవన్నీ కూడా సహజంగా జరిగేవే. కానీ ఇక్కడ పాయింట్ ఎక్కడొస్తుందంటే, సమస్యలా కలిసిన తర్వాత బయటకు వచ్చి అక్కడున్న మీడియాని అడ్రస్ చేస్తూ మినిమంగా మొత్తం చెప్పాల్సిన అవసరం లేదు, ఏ పర్పస్ మీద వచ్చారు, ఏం మాట్లాడారు, రాష్ట్ర ప్రయోజనాల గురించా లేదంటే ప్రజల యొక్క సమస్యల గురించా ఏం మాట్లాడారు, వారు ఎలా స్పందించారు అనేది బ్రీఫ్గా 2 ముక్కలు మాట్లాడినా సరిపోతుంది. కానీ అది ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో అది చూడలేదు, ఆయనకు అలవాటు కూడా లేదు అనేది కదా అందరూ గమనించింది. దాని మూలంగా వచ్చేటప్పుడు విమర్శలే తప్ప, ఇప్పుడు నిన్న గవర్నర్ గారిని కలిసి ఎందుకు కలిసామనేది చెప్పకపోవడం పెద్ద ఆశ్చర్యమేం కాదు. ఎందుకంటే ఆయన గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఢిల్లీ అనేక సార్లు వెళ్ళి వాళ్ళకి వెళ్ళి పుష్పగుచ్చాలు ఇచ్చి ప్రతిసారి ఒక విగ్రహం ఇచ్చి ఏది వెళ్ళిన ప్రతిసారి అవి అయితే బాగా ఇది బయటికి రిలీజ్ చేస్తారు. కానీ 10 నిమిషాలు మాట్లాడినా, గంట మాట్లాడినా, 2 గంటలు మాట్లాడినా, బయటకు వచ్చిన తర్వాత ఒక 2 నిమిషాల పాటు జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి లోపమే అది సార్. జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి లోపమే అది. అట్లా కుదరదు, అట్లా ఉండడానికి వీల్లేదు. ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అది అఫీషియల్ టూర్ అయినప్పుడు, అది అఫీషియల్ విజిట్ అయినప్పుడు ఏది చేయకుండా వంద చేశారని చెప్పుకోవాలి చంద్రబాబు నాయుడు ఉన్నటువంటి ప్లస్ పాయింట్.
చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి డిఫరెన్స్ ఇదే. మైనస్ కాదు సార్, ఇది ఇక్కడ ప్లస్ మైనస్ కాదు, ఇది అదొక ఆనవాయితీ, దట్స్ ఎ రిచువల్. ఎనీబడి హ్యాస్ టు ఫాలో. బాధ్యత బాధ్యత కూడా అది. వంద చెప్పి 100 చేసి ఒకటి కూడా చెప్పుకోలేనటువంటి, చెప్పుకోవడం సమస్య కాదు ఇక్కడ చెప్పుకోవడం అది కాదు సార్, అది కాదు. నేను అసలు భేటీకి సంబంధించిన అంశాలు, ఆ భేటీకి సంబంధించిన అంశాలు చెప్పాల్సిన బాధ్యత ఉంటుంది కదా. భేటీ అనేది ప్యూర్ గా ఆయన పర్సనల్, భేటీ అనేది ప్యూర్ గా ఆయన కుటుంబ సమేతంగా పరామర్శ, దీంతో ఆయన కుటుంబ సమేతంగా తప్పేం లేదు. అయితే ఏంటంటే 14 నెలల్లో కరెక్ట్ గా సిట్ ఛార్జ్ షీట్ సబ్మిట్ చేసిన తర్వాత ఆయన పేరు రెండు సార్లు ప్రస్తావించిన తర్వాత ఫైనల్ బెనిఫిషరీ ఆయన అని చెప్పేసి ప్రాథమికంగా దాంట్లో మెన్షన్ చేసిన తర్వాత కలవటంనే ఇక్కడ ప్రశ్నలు రేకెత్తిస్తున్నాయి. అంతే తప్ప కలవటం అదేం తప్పు కాదు. ఇంకోటి పర్సనల్ కాబట్టి దాని గురించి బయటికి చెప్పాల్సిన అవసరం కూడా ఏం లేదు, అదేం కంపల్సరీ కాదు. ఏది ఇఫ్ ఇట్ ఈస్ ఏ పర్సనల్ విజిట్. నేను మిమ్మల్ని మీ ద్వారా తెలుగుదేశం నాయకులు సూటిగా ప్రశ్నిస్తాను సార్. ఒకే ఒక ప్రశ్న అడుగుతాను. జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క సిట్ చేసేటువంటి అరాచకాల పైన, సిట్ చేసినటువంటి ఈ యొక్క లిక్కర్ స్కామ్ ని ఆపడానికి గవర్నర్ కలిస్తే ఆపుతుందా? నేను చెప్తున్నా ఆ కేసులో 17A ద్వారా మీరు నన్ను అరెస్ట్ చేయకుండా ఆ ఫైల్ ని పక్కన పెట్టండి, ఫైల్ పక్కన పెట్టి నన్ను రక్షించండి ప్రభు. ఈ యొక్క మేనిఫెస్టోని గవర్నర్ కలిసి ఆగుతుందని నేను మిమ్మల్ని స్ఫూర్తిగా ప్రశ్నిస్తున్నా. మీరు చెప్పండి సమాధానం. ఆగుతుందా? ఎట్టి పరిస్థితుల్లో ఆగుతుంది. మీకే కాదు, నాకు కాదు, జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఈ విషయం తెలుసు. గవర్నర్ గెలిచినంత మాత్రాన చంద్రబాబు నాయుడు అసలు స్క్రిప్ట్ ఆగదు. అసలు లిక్కర్ స్కామే లేదు. లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ చేస్తున్నారు, ఏ ఎవిడెన్స్ అరెస్ట్ చేస్తున్నారు. గవర్నర్ గెలిచిన, ప్రధానమంత్రి గెలిచిన, రాష్ట్రపతి గెలిచిన అరెస్ట్ రాదు. జగన్మోహన్ రెడ్డి పేరు ఉన్నది, జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయడం ఖాయం. ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు. ఎందుకంటే ఆల్రెడీ స్వర్ణాక్షరాలతో చంద్రబాబు నాయుడు గారు లిఖించినటువంటి ఒక గ్రంథం అది. ఆ గ్రంథాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. దాన్ని గవర్నర్ గెలిచినా ఒకటే, రాష్ట్రపతిని గెలిచినా ఒకటే, ఎవరిని గెలిచినా సరే ఆగదు. ఇటువంటిది మనకు తెలుసు, మీకు తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు తెలీదా? జగన్మోహన్ రెడ్డి గారు గవర్నర్ కలిసి లిక్కర్ స్కామ్ లో లిక్కర్ స్కామ్ అనేది ఒక విద్య. సిట్ సబ్మిట్ చేసి 305 పేజీలది చంద్రబాబు నాయుడు గారు లిఖించిన ఒక గ్రంథం అంటారు, అంతే కదా? మీ ద్వారా మీడియాని, తెలుగుదేశం ప్రభుత్వాన్ని, ఈ సిట్ అధికారులని ఒకటే క్వశ్చన్ చేస్తున్నారు. సిట్ అధికారులు వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం ఈ లిక్కర్ సేవలో వచ్చినటువంటి డబ్బు మనము అంతా కలెక్ట్ చేసి ఈ యొక్క ఎలక్షన్ లో పంచిపెట్టారు. రాష్ట్రం 305 పేజీల్లో ఒక పేజీలో ఉన్నటువంటి ఆన్సర్ ఏంటి? సిట్ ఈ విధంగా లిక్కర్ స్కామ్ లో వచ్చినటువంటి డబ్బులు జగన్మోహన్ రెడ్డి గారు అన్ని నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ప్రజలకు ఆ ఎర్రజూపులు డబ్బులు పంచి ఓట్లు అడుక్కున్నటువంటి పరిస్థితి అనేటువంటిది సిట్ అధికారులు డిసైడ్ చేసినటువంటి ఫ్యాక్టర్. అంటే దీన్ని బట్టి ఏమవుతుంది? జగన్మోహన్ రెడ్డి తప్పు చేశాడు, జగన్మోహన్ రెడ్డి డబ్బులు పంచాడు. జగన్మోహన్ రెడ్డి డబ్బులు పంచినప్పుడు డబ్బులు తీసుకున్నటువంటి స్థితిగా ఎవరికి వెళ్తాయి? జగన్మోహన్ రెడ్డికి వెళ్తే జగన్మోహన్ రెడ్డి ద్వారా మనం ప్రజలందరికీ పరిచయం. ప్రజలందరికీ కూడా 5 కోట్ల మంది ఆంధ్రులను కూడా అరెస్ట్ చేసినటువంటి బాధ్యత సిట్ అధికారులకు ఉందా లేదా? ఇది డబ్బు పంచినటువంటి ఈ యొక్క డబ్బు పంచినటువంటి సంస్కృతిలో జరిగినటువంటి ఈ ఎలక్షన్ ని రద్దు చేయాల్సిన పరిస్థితి ఎలక్షన్ కమిషన్ ఉందా లేదా? మరి సిట్ అధికారులు తప్ప నిష్పక్షపాతంగా మధుసూదన్ రెడ్డి గారు ఒక్క నిమిషం. మధుసూదన్ రెడ్డి గారు మొత్తం లిక్కర్ స్కామ్ మొత్తం డబ్బు కూడా ఎలక్షన్స్ లో ఖర్చు పెట్టారనేది కాదు, కొంత మాత్రమే, చాలా చిన్న పోర్షన్ మాత్రమే ఎలక్షన్స్ కి ఖర్చు పెట్టారు అనేది మాత్రమే. దాంట్లో కూడా పెట్టారు సార్. నేను డబ్బు తీసుకున్నా, మా కుటుంబం కూడా డబ్బు తీసుకుంటుంది అంటారు కదా. కొంత అంటే ఏదో పార్టీ తీసుకుంటారు, మా ఊళ్ళో తీసుకున్నారు, లేకపోతే ఆంధ్ర రాష్ట్రంలో ఏదో ఒక నియోజకవర్గంలో ఖర్చుపెట్టారు కదా. సిట్ ఎక్కడ విచారణ చేసింది? ఎక్కడ విచారించింది? ఏ నియోజకవర్గంలో విచారించింది? ఏ మండలంలో విచారించి అయ్యి నిర్ణయం తీసుకున్నది?
ఆ మరో శివరెడ్డి భాస్కర్ రెడ్డి ద్వారా అవసరం లేదా? పెట్టి వాళ్ళని కూడా నోటీసులు ఇవ్వాలి కదా. అసలు రెడ్డి గారు అన్ని డీటెయిల్స్ దాంట్లో ఉన్నాయి. ఒక్క నిమిషం ఆగండి. ఎలక్షన్స్ టైంలో ఎలక్షన్స్ టైంలో ఒక ట్రక్ 8.5 కోట్ల రూపాయలతో పట్టుబడినటువంటి ట్రక్ కు సంబంధించిన సీజ్ చేసినప్పుడు వినండి సార్ దాన్ని ఫాలో అవుతున్నటువంటి వెహికల్ తుడాక్ వెహికల్ అది. ఆ తుడాక్ అప్పుడు చైర్మన్ గా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి కుమారుడు ఉన్నాడు. రెండో వినండి, దానిలో చెవిరెడ్డి గారి గన్మ్యాన్ అలాగే ఆ డ్రైవరు ఉంటే వారి ఫోన్ రికార్డులు కూడా బయటికి తీశారు. అన్ని ఉన్నాయిలేండి సార్. లేదంటే ఇప్పుడు అంటే నేననేది అంటే ఆ చార్ట్ షీట్ లో లిక్కర్ స్కామ్ జరిగింది. లిక్కర్ స్కామ్ లో డబ్బులు ప్రజలు పంచిపెట్టారు. మీరు ప్రజలు నోటీసుకుంటున్నా, నేనే ఒప్పుకుంటున్నా. లిక్కర్ స్కామ్ జరిగింది సార్. లిక్కర్ స్కామ్ జరిగింది. లిక్కర్ స్కామ్ తీసుకుని ప్రజలు పంచిపెట్టారు. తుడా చైర్మన్ పంచిపెట్టారు. ఏ నియోజకవర్గంలో పంచిపెట్టారు ప్రజలు నోటీసు అంటున్నా. ఇవ్వండి నోటీసులు. సెట్ నిలబెట్టింది కదా. మరి ఎలక్షన్ కమిషన్ నిష్పక్షపాతంగా ఎలక్షన్ జరిగాయని ఇప్పుడు డిక్లేర్ చేసింది. నేను ఒప్పుకుంటున్నా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్ గా సిట్ విజయం. ఈ యొక్క లిక్కర్ స్కామ్ జరిగింది. లిక్కర్ స్కామ్ లో వచ్చిన డబ్బులు కూడా రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా ఈ ఎలక్షన్ లో పంచిపెట్టారు. కాబట్టి అంతిమంగా రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఈ యొక్క లిక్కర్ స్కామ్ లో జరిగినటువంటి ఈ యొక్క అక్రమ మళ్ళీ ప్రజలకంతా కూడా చేరింది. ప్రజలు ఒక్కరికి నోటీసులు ఇవ్వలేకున్నా ఎలక్షన్ చేయండి. సార్ మీ లాజిక్ ఇక్కడ అప్లై కాదులేండి సార్. ఒక్క నిమిషం కావాలి. ఓకే సరే సార్ ఓకే. అది లీగల్ సిస్టమ్, లీగల్ టీంలు అవి చూసుకుంటాయి, ఆ దర్యాప్తు సంస్థలు చూస్తాయి. రెండు ఆల్రెడీ నేను చెప్పాను. అది ఓన్లీ పార్ట్ ఆఫ్ ది మనీనే. రెండోది అది చేశారా? మీరు చెప్పినట్టుగా వెసులుబాటు ఉంటే కనుక ఆ కోణంలో కూడా ప్రశ్నిద్దాం. నిజంగా ఆ కోణం ఉందని నేను అనుకోవటం లేదు, ఉండదు కూడా. అది అసలు సంబంధం లేనటువంటి విషయం. ప్రజలకు నోటీసులు ఇవ్వడం ఏంటి సార్? ఎవరన్నా అవుతారు? ఒక్క నిమిషం ఆగండి సార్, ఒక్క నిమిషం. టైం అయిపోతుంది. మొత్తం మనం మాట్లాడుకుంటే సరిపోతుంది. ఇక్కడ ఆగండి. ప్యానల్ మెంబర్స్ ఉన్నారు. ఒక్క నిమిషం. మీ క్వశ్చన్ అర్థమైంది. ఇంకా ప్యానల్ మెంబర్స్ ఉన్నారు. వాళ్ళ వ్యూస్ లో కూడా మీ దాన్ని కూడా అడ్రస్ చేస్తారు. ఒక్క నిమిషం ఆగండి సార్, ఒక్క నిమిషం.